హాయ్ ఫ్రెండ్స్. యా వెల్కమ్ టు జిందగీ టెక్నికల్. సో ఈరోజు మనం ఒక వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేయబోతున్నాం. దాని కొరకు ప్లేస్ కొట్టేస్తే న్యూది. సో సెలెక్ట్ ద ఆస్పెక్ట్ రేషియో ఆఫ్ ద ప్రాజెక్ట్. సో మనకి ఏ టైప్లో ఉండాలి అనేది ప్రాజెక్ట్ ఈ రేషియో డిసైడ్ చేస్తాను. సో దాని కొరకే ఐఎమ్ చూసింగ్ 16:9. సో ఆఫ్టర్ దట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి వీటి గురించి చూద్దాం. వీటి గురించి వేరే సెషన్లో చూద్దాం. ఫస్ట్ అయితే వాట్సాప్ స్టేటస్ మనం క్రియేట్ చేసినాం. ఫస్ట్ మీడియా పైన క్లిక్ చేస్తే దిస్ వన్. ఓకే, 1 second డౌన్లోడ్స్. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. సో దిస్ ఇస్ మై ఇమేజ్. సో అప్ టు ఐ డ్రాగ్ to 29 seconds. ఓకే, ఇట్స్ ఓకే, ఫైన్. సో ఈ ఇమేజ్ అనేది కంటిన్యూస్గా ఇలానే ఉండాలి. సో చేంజ్ అవ్వకూడదు. అండ్ ఫుల్ ఉండాలంటే ఎలా అంటే, సో ఫస్ట్ దీనికి ఇది స్టార్ట్ పొజిషన్ ఎండ్ పొజిషన్ రెండు సేమ్ పెట్టేసుకోండి. ఇంకేమైనా జూమ్లో కావాలి, మనకు క్లారిటీ ఉండాలి వీళ్ళంటే ఇది ఇలా జూమ్ అవుట్ జూమ్ ఇన్ కొరకు ఇది యూజ్ అవుతుంది. ఎప్పుడు యూజ్ అవుతుంది? దీన్ని సెలెక్ట్ చేసినాకనే యూజ్ అవుతుంది. యూజ్ చేయొచ్చు. సో నాకు ఇది ఇలా ఉంది, స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్. ఇది ఓకే చేయండి. నెక్స్ట్ ఇలా వచ్చేస్తాయి. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్. సో ఇక్కడ ఏంటంటే నాకు వీడియోలో షైన్ కానీ కొన్ని యానిమేషన్ లాగా కావాలి. సో దాని కొరకి లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాకి వచ్చేయండి. మీడియా మోడ్ ఎక్స్పోర్ట్. ఇది కాకుండా ఇంకేమున్నాయి మన దగ్గర? సరే, మోడ్ ఎక్స్పోర్ట్ తీసుకుందాం. ఇది తీసేసుకుంటే ఇలా వస్తుంది. సెకండ్ లేయర్లో వచ్చేసింది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటే స్ట్రెచ్ యాంగిల్స్ వస్తాయి అన్నట్టు. we get stretch angles, so we can stretch any direction like this. So I'm stretching like this, full of screen. సో నాకు ఫుల్గా ఉండేలా స్ట్రెచ్ చేసేసుకున్నా. సో తర్వాత ఏం చేయాలంటే, ఇది ఫుల్గా ఆ వీడియో ఫుల్ పెట్టడానికి స్ప్లిట్ స్క్రీన్ ఎక్కడ ఉంది, ఇది సెలెక్ట్ చేసేస్తే ఇది ట్రిమ్, ఇది స్ప్లిట్ స్క్రీన్, ఇది సెలెక్ట్ చేసేసుకున్నాం. సెలెక్ట్ చేస్తే సో ఆ వీడియో ఫుల్గా వస్తుంది అన్నట్టు. సో అయిపోయిన తర్వాత ఇంకేం చేయొచ్చు దీన్ని. సో నాకు ఒకసారి ప్లే చేద్దాం. సో అక్కడనే వీడియో కనిపించట్లేదు మనకి, ఆ బ్యాక్ సైడ్ ఉన్న వీడియో కనపడట్లేదు. దాని కొరకు ఏం చేయాలంటే, సో బ్లెండింగ్ వచ్చేది నార్మల్ ఉంది, ఇది ఓవర్లే అంటే ఈ కలర్. సో మీకు ఎలాంటి ఇష్టం అంటే అలా. నాకు స్క్రీన్ ఇష్టం. సాఫ్ట్ లైట్, హార్డ్ లైట్, లైట్ అయిన, డార్క్ అయిన, కలర్ బార్. సో నాకేం ఇష్టం, స్క్రీన్ ఇష్టం. సో స్క్రీన్ పెడితే ఇలా వస్తుంది. ఓకే చేయండి. ఇప్పుడు చూడండి, స్టైల్ బాగుంది కదా. ఇలా. సో ఇలా తీసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా నేమ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకోండి మీరు, ఇక్కడ నేమ్స్ యాడ్ చేసుకోండి. టెక్స్ట్ ఇలా వచ్చింది కదా. సో ఇది ఇలా, దీన్ని కూడా 30 seconds వరకు పెట్టేసుకోండి. సో వాళ్ళు ఒకసారి ప్లే చేసేసుకోండి. నెక్స్ట్ ఇంకేమైనా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి, దీన్ని ఎక్స్పోర్ట్ చేయడం అంటే ఇలా. ఇక్కడికి వచ్చేసి మీకు ఎంత సైజ్ కావాలి, ఇలా లో హై చేసే కొద్దీ చేంజ్ అవుతుంది. సో ఇవన్నీ నెక్స్ట్ ట్యూటోరియల్లో చెప్తా. ఎక్స్పోర్ట్ అని కొట్టిస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అంతే అండి. థ్యాంక్ యూ.